హాయ్ ఫ్రెండ్స్, హ్యాంగింగ్ థ్రెడ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్రాస్లో క్లాత్ కట్ చేసుకొని 1.5 ఇంచెస్ ఎలాడుపులో తయారు చేసి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సింగిల్ పాదం ఒకటి కావాలి, అలాగే పైపింగ్ థ్రెడ్ కూడా కావాలి. మన పాదం నార్మల్ పాదం తీసి సింగిల్ పాదం బిగించుకోండి. ఫస్ట్ తర్వాత మనకి థ్రెడ్స్ కావాల్సిన క్లాత్ మినిమం 20 ఇంచెస్ ఉండాలి. కొంచెం ఒక అంగుళం అటు ఇటులో ప్రాబ్లం లేదు. అలాగే మనకి ఎంతైతే కావాలో దాని మీద ఒక 5-6 ఇంచులు ఎక్స్ట్రా పైపింగ్ థ్రెడ్ ఉండాలి. పైపింగ్ థ్రెడ్ ఉంటే మనం లాగుకోవడానికి బాగుంటుంది అన్నమాట. తర్వాత కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మనం ఏదైతే థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ మీద చిన్న టాకా కొట్టండి. టాకా కొట్టిన ఒక్కో పావించు కొద్దిగా ఎదరికి వెళ్ళండి. కరెక్ట్గా పావించి ఎదరికి వెళ్ళి లైట్గా 1 ఇంచు దాకా క్రాస్లో వెళ్ళి పక్కన ఈ థ్రెడ్ పక్కమట కుట్టండి. మీకు కనబడుతుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్గా సెంటర్కి పెట్టుకోండి. సెంటర్కి పెట్టుకొని పక్కమట కుట్టండి. థ్రెడ్ మట్టుకి సెంటర్లోనే ఉండాలి. నెక్స్ట్ లైట్గా సాగదీయండి. సమానం చేసుకోండి. సమానం చేసి మళ్ళీ ఇందాకైతే ఏదైతే స్టిచ్చింగ్ వేశారో అదే స్టిచ్చింగ్ పైన చూడండి, దగ్గరగా పెట్టాను. కరెక్ట్గా అదే స్టిచ్చింగ్ పైన ఇంకో స్టిచ్చింగ్ వేయండి. కరెక్ట్గా థ్రెడ్ పక్కమట వేయండి. ఓకే, దారాలు కట్ట ఏం లేకుండా కట్ చేసుకొని జస్ట్ ఖర్చు మట్టికి ఒక 1/4 ఇంచ్ మట్టికి ఉంచి మిగతాది కట్ చేసేయండి. కరెక్ట్గా సమానంగా చేయండి. కరెక్ట్గా ఖర్చు సమానంగా కట్ చేస్తే మనకి థ్రెడ్ ఎక్కడ కూడా ఉబ్బుబ్బుల కింద రాకుండా ఉంటుంది. ఖర్చు మట్టికి సమానంగా తీసుకోండి. అలా సమానంగా తీసుకున్నారు కదా, తీసుకున్న కాంచి ఓ పక్కకి మొత్తం క్లాత్ అంతా ఓ పక్కకి జరపండి. జాయిగా ఒక పక్కకి మొత్తం అంతా క్లాత్ని అంతా జరుపుకోండి. మనం ఒక చేత్తో థ్రెడ్ని గట్టిగా పట్టుకోండి. మన తర్వాత ఒక సైడ్ నుంచి మనం ఆల్రెడీ పాతికి వెలాడిపి కుట్టుకున్నాం కాబట్టి ఒక సైడ్ నుంచి మనం అలా 2 ఏళ్ళు పెట్టి బొటనవేలు చిటికెనేలు పెట్టి లాగితే ఒక సైడ్కి వస్తూ ఉంటుంది. లేదు మనకి ఇంకా సపోర్టు సరిపోవట్లేదు అనుకుంటే మన సూది రాడ్కి ఆ తాడుని మెలిపెట్టి లాక్కోవచ్చు. లేదంటే మనకు హ్యాండ్కే వచ్చేస్తుంది. నేను లాగుతున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలా మీరు తీసుకుంటే కొంచెం కొంచెం లాక్కుంటూ ఉంటే వచ్చేస్తుంది. మనకి అవతల పక్క సూత ఈ పక్కకి వస్తే సరిపోతుంది అంతే. మధ్యలో చూడండి, నేను తీసాను కదా, అది కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. అంతే. ఆ తాడెట్టుకొని ఇంకా మీరు కొద్దిగా స్పీడ్గానే లాక్కోవచ్చు ఈసారి. ఎందుకంటే అది బయటికి రానని చెప్పు కొద్దిగా మెలి తిరుగుతూ ఉంటుంది. అది బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, వచ్చేసింది. సేమ్ కొంచెం టైట్గా లాగండి, ఎందుకంటే తాడు ఎక్కడైనా కొద్దిగా ఉబ్బులు లాంటివి ఏమైనా ఉంటే సరి అయిపోతుంది అనమాట. టైట్గా లాగితే 2 పక్కల కొద్దిగా వేస్టేజ్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకి ఇందాక అనుకున్నాం కదా, మన డ్రెస్కైనా బ్లౌజ్కైనా థ్రెడ్స్ సైజు మినిమం 20 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఆ 20కి కట్ చేసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువైనా బాగా కిందకు వచ్చేస్తాయి. 20కి రెడీ చేసుకోండి. కరెక్ట్గా చూడండి, సన్నంగా వచ్చినాయి. ఒకే రకంగా వస్తుంది అన్నమాట థ్రెడ్తో తిప్పుకోవడం వల్ల. తర్వాత హ్యాంగింగ్స్ వేయడానికి మనకు రెడీమేడ్ అయినా దొరుకుతాయి. లేదు మనం క్లాత్ తోటి తయారు చేసుకోవాలనుకుంటే నార్మల్ పాదం బిగించేసుకోండి. సింగిల్ పాదం తీసేసి నార్మల్ పాదం బిగించేసుకోండి. బిగించిన తర్వాత ఈ ట్రయాంగిల్లో ఫోల్డ్ చేయండి క్రాస్గా.
అలా క్రాస్‌గా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో థ్రెడ్ పెట్టండి. థ్రెడ్ పెట్టి కరెక్ట్‌గా థ్రెడ్ మీద టాకా కొట్టండి ఫస్ట్. టాకా కొట్టి చూడండి, నేను దగ్గరికి పెడుతున్నాను కదా, లైట్‌గా అలా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ మీదే కుట్టేయాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బయటికి ఏసులు కనపడవన్నమాట. కొద్దిగా ఖర్చు అయ్యి ఉంటే తగ్గొట్టేసి ఉల్టా చేసేయండి. చూడండి, నీట్‌గా మన హ్యాంగింగ్స్ నీట్‌గా వచ్చింది. కొంత వాడుక భాషలో గంట అంటారు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ.